హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నా మార్నింగ్ రొటీన్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిద్ది అనుకుంటున్నా. అలాగే ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తాను. అలాగే నేను ఏమేమి రెసిపీస్ చేశాను అన్నది కూడా ఇందులో షేర్ చేస్తున్నాను. డెఫినెట్‌గా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంక ఇవాళ పొద్దున్నే లెగ్గానే వాకిట్లో ముగ్గు వేసేసాను. పిల్లలకి స్నానాలు అవి కూడా అయిపోయినాయండి. ఇంక ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నాను. పొద్దున్నే ఇంకా ఈ అల్లం టీ తాగకపోతే ఇంకే పని చేయలేనండి. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేశాక కాసేపు కూర్చుంటాను. పీస్ఫుల్గా అయితే టీ తీసుకుని డాబా మీద వెళ్ళిపోయి నా మొక్కలతో పాటు కాసేపు అయితే పైన కూర్చుంటాను అనమాట. ఎప్పుడు ఇలాగే చేస్తాను, నాకు అలవాటు అనమాట. మొక్కల్లో కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇంకా ఆ టీ మరిగేలోపుగా ఖాళీగా ఉండటం ఎందుకనేసి పక్కనున్న అంటులు అయితే చక్కగా సదిరేసుకుంటున్నాను. ఇవి నైట్ తోమిన అంట్లన్నీ. ఒక్కోసారి నైట్ చేసేసుకుంటా పనులన్నీ. ఇంకా పిల్లలతో అవ్వనప్పుడు నాకు కొంచెం నీరసంగా ఉంది అనుకుంటే కనుక నైట్ పని వదిలేసి అయితే పొద్దున్నే చేసుకుంటే ఎప్పుడైనా కానీ లక్కీగా ఇంకా నైట్ చేసేసుకున్నానంటే వాళ్ళ పొద్దున్నే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఎంత టైం ఉన్నట్టు అనిపిస్తుందో. అదే పొద్దున్నే చేసుకోవాలంటే ఇంక అస్సలు హడావిడి. ఇంకా అందులోనూ నాకు 2 కామెంట్స్ వచ్చినాయి. మీరు ఎందుకు పెద్ద వీడియోలు పెట్టట్లేదు, షార్ట్లు ఎక్కువ పెడుతున్నారు అని అయితే అడుగుతున్నారు. ఏమి లేదండి, షార్ట్లలో కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఇందులో పెద్ద వీడియోలో వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తున్నాయి, వ్యూస్ అనేది అస్సలు రావట్లేదు. ఇంకా అందుకని ఎక్కువ పెద్ద వీడియోస్ పెడుతున్నాను. కానీ ఒక 2 కామెంట్స్ వచ్చేటప్పటికి అమ్మయ్య పెద్ద వీడియోని కూడా అందరూ అడుగుతున్నారు అన్నట్టుగా ఇంకా అయితే ఇవాళ నుంచి పెద్ద వీడియో కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ఈ పెద్ద వీడియో వచ్చేటప్పటికి 6ంటికి పెడతాను. చిన్న వీడియో షార్ట్ వచ్చేటప్పటికి ఉదయం పూటలే పెడతాను. ఇంకా అలా పెట్టాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా పైన బట్టలు ఆరేసుకుని వచ్చేసాను కదండి. ఇంకా పిల్లలకైతే గుడ్లు ఉడకబెట్టేస్తున్నాను. మా వారికి, నాకు, మా చిన్ని పాపకు కూడా గుడ్డు పెట్టమనేసి డాక్టర్ గారు చెప్పారు. మీ ఇంట్లో కూడా ఈ 7వ నెల కాడి నుంచి పిల్లలకి మనం ఎగ్ అన్నది పెట్టేయచ్చంట డాక్టర్ గారు చెప్పారు. అండ్ ఒక 11వ నెల 10వ నెల వచ్చిన కాడి నుంచి చికెను అలాంటివి, ఫిష్ అలాంటివి కూడా పెట్టచ్చంట. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే కనుక మీరు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకోండి. లేదు అంటారా మీరు ఇంట్లో 7 మంత్స్ బేబీ కాడి నుంచి ఎగ్ అన్నది పెట్టచ్చంట. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎగ్ పెడతామన్నది స్టార్ట్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. నేనైతే డాక్టర్ గారి దగ్గర తెలుసుకున్నాకే మీకు చెప్తున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎగ్ అన్నది 7 మంత్స్ కాడి నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా లోపల ఉన్న చందమామ ఉంటుందిగా అది మాత్రమే పెట్టమన్నారు. ఇంకా బెడ్ అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లు అది కూడా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మూగడ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, పొట్టు మినపప్పు, జీలకర్ర, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేపుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడైతే మనం రవ్వను కూడా వేసుకుంటున్నాను. నేను గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటున్నానండి. అందుకని 2 కప్పుల రవ్వ అయితే వేసుకుని చక్కగా ఆయిల్లో వేపుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా చిటికెడు గరం మసాలా వేసుకున్నాను. మీరు ఎప్పుడైనా గోధుమ రవ్వ ఉప్మా చేసినప్పుడు లైట్గా గరం మసాలా వేసి చూడండి. మీరైతే టేస్ట్ని అయితే భలే ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. అలాగే రవ్వ అన్నది కూడా ఇలా తెల్లబడేదాకా చక్కగా వేపుకోవాలి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసి అయితే చక్కగా ఉడికించుకోవాలి. అప్పుడు రవ్వ అన్నది పొడిలాడుతూ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే డెఫినెట్గా గరం మసాలా వేసి ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ లోపుగా నేను ఉప్మా ఉడికేలోపు ఈ గట్టంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఉప్మా కూడా వేసేటప్పుడు పోపు అది చిందిద్ది కదా, అందుకని పైన ఒకసారి తుడిచేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఉప్మా కూడా కొంచెం దగ్గర అయింది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తాను. కొంచెం చూసారుగా ఉప్మా పొడిలా ఆడుతూ ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే పాలు వచ్చేసినాయండి. ఇంకా పాలు కూడా కాచేసుకుంటాను. ఇవాళ వీడియో కొంచెం డిఫరెంట్గా డీటెయిల్డ్గా తీయాలని ట్రై చేశాను. బట్ ఎలా ఉందో ఏంటో అన్నది మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే నాకు
సబ్స్క్రైబులు అనేది బాగా వస్తున్నాయి. లాంగ్ వీడియోస్ కూడా కొంచెం వ్యూస్ తగ్గినాయి. ఎందుకు తగ్గినాయో ఏంటో అనేది నాకు అర్థం కావట్లా. అంటే నేను వీడియో తీసే దాంట్లో ఏమైనా తప్పు ఉందా, మిస్టేక్ ఉన్నదా, లేదంటే నేను చూపించే వే అన్నది ఏమైనా మారిపోతుందా, మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంటే నేను కరెక్ట్గా వీడియో తీస్తున్నానా లేదా అన్నది నాకు తెలియాలంటే డెఫినెట్గా మీ కామెంట్ అన్నది నాకు చాలా అవసరం. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో ఎలా ఉంది, నేను ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానా అన్నది కూడా మీరు నాకు కామెంట్ చేస్తే నాకు మీరైతే కొంచెం ప్లీజ్ ఎలా ఉంటున్నాయి వీడియోలు అన్నది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇవాళ దొండకాయ ఇగురు వండుదాం అనుకుంటున్నా. దొండకాయ ఇగురు మసాలా పెట్టి చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ ఎలా వండుతామో సేమ్ ఈ దొండకాయ ఇగురు కూడా అలాగే వండాలని చాలామంది కుక్కర్లో పెట్టి వండుతారు, కానీ కుక్కర్లో పెట్టి వండేదానికన్నా ఇలా మనం మూకిల్లో వేసి వండిందే నాకు టేస్ట్ ఈ విధంగా అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను పావు కేజీ వంకాయలు కోసం అనేసి 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నా. అలాగే 2 పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దొండకాయలని మనం వంకాయ ఘాటులు పెట్టుకుంటాం చూడండి, ఆ విధంగానే ఈ దొండకాయలన్నిటిని ఘాటులు పెట్టుకోవాలి. అలాగే ఇందులో స్టఫ్ చేయడానికి మసాలా ఏంటి అంటే అల్లం వెల్లుల్లిపాయ, చెక్క, లవంగీలు, అలాగే కొద్దిగా ధనియాలు, కొద్దిగా కొబ్బరి ముక్క వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. నేను వారానికి ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటా, అందుకని ఇందులో మీకు మసాలా చూపిస్తామన్నది అవ్వలేదు. ఏదో ఒక వీడియోలో డెఫినెట్గా మసాలా ఎలా గ్రైండ్ చేసుకుంటానన్నది ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకోసం. ఇప్పుడు చారుకు కూడా కట్ చేసేసుకున్నాను. అలాగే నేను గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఇందులోనే కొద్దిగా ఉప్పు, కారము అన్నీ వేసుకుని చక్కగా కలిపేసుకుని మనం ఇందులో అయితే స్టఫ్ చేసేసుకుంటున్నాను. ఈ దొండకాయలో స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం తప్పనించి ఇంకా గరం మసాలాలు, అలాగే ధనియాల పొడులు, జీలకర్ర పొడి ఏం వేయలేదు. ఓన్లీ మసాలా గ్రైండ్ చేసుకున్నా, అందులో ఉప్పు, కారం వేసుకుని ఈ దొండకాయలో స్టఫ్ చేసేసుకున్నాను. ఇలా స్టఫ్ చేసుకున్న దొండకాయల్లో చక్కగా మనం ఒక 10 నిమిషాలు అయితే ఉంచేసుకుంటాం కదా. ఈ లోపుగా అయితే నేను ఇవన్నీ సదిరేసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేసుకున్న గడంతా క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకుని చక్కగా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు, లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ మగ్గటానికి మనం ఆల్రెడీ మసాలాలో సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వేసుకోకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే మనం మసాలా స్టఫ్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక 10 నిమిషాలు మగ్గేలోపుగా నేను ఈ లోపుగా రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చారు కోసం అనేసి గిన్నె తీసుకున్నానండి. ఇది టమాటా రసం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా మసాలా కర్రీస్ ఏమైనా చేసుకుంటున్నప్పుడు మనం ఇలాగా టమాటా చారు పెట్టుకుంటే భలేగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చబచ్చా దంచుకున్నవి, అలాగే ఆవాలు, పొట్టు మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక 2 బెండకాయలను అయితే వేసుకుంటున్నాను నేను ఈ చారు కోసం అనేసి. అలాగే ఈ లోపుగా మా వారైతే కొంచెం ఆకలిస్తుంది, ఏదైనా ఫ్రూట్ ఇవ్వమంటే నేనైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇస్తున్నాను అనమాట. మాకు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పంట వేశారు. ఎప్పుడైనా ఒకసారి వెళ్తాను. ఏంటంటే కేజీ వచ్చేటప్పటికి ఇక్కడ 250 రూపాయలు ఉందన్నమాట కాస్ట్. ఒక 6-7 వస్తున్నాయి. చిన్న సైజ్ అయితే 7 వస్తున్నాయి. అదే కొంచెం పెద్ద సైజ్ అయితే 5 వస్తున్నాయి అన్నమాట. బాగున్నాయి. మీ సైడ్ డ్రాగన్ ఫ్రూట్ మీరు ఎలా కొంటున్నారు అన్నది కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ ఇలా కొంటున్నాము. చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. నాకు వైట్ డ్రాగన్ ఫ్రూట్ కన్నా
ఇలా రెడ్ డ్రాగన్ ఫ్రూట్ తింటుంటే భలే కనిపిస్తుంది అనమాట. మన టెర్రస్ గార్డెన్ మీద కూడా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే వేద్దాము. ఈ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న రైతు ఉన్నారు కదా, ఆయన అయితే మనకి ఒక చెట్టు అయితే ఇస్తానన్నారు. డెఫినెట్గా మనం కూడా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే మన టెర్రస్లో వేసేసుకుందాము. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మా వారికి ఇచ్చేసిన. ఈ లోపుగా బెండకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ లోపుగా ఒకసారి అయితే దొండకాయలని అటు ఇటు ఒకసారి కలిపేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టి వండుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో అయితేనే చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుంటున్నాను. ఆ చింతపండు నానేలోపు ఒకసారి ఇది కలిపేసుకుని మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇది కూడా ఇంట్లో గ్రైండ్ చేసుకున్నదే వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఇదైతే చక్కగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకుని చక్కగా మనం ఇందులో చారుకి సరిపడగా వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకుందాం. మీలో ఎవరికైనా కావాలంటే ఇందులో బెల్లం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే బెల్లం వేయలేదు ఈసారికి మాత్రం. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసి చక్కగా కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని చక్కగా మరగనివ్వాలి. ఇగోండి దొండకాయ కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి చక్కగా ఒక 5 నిమిషాల పాటు దగ్గరికి అవ్వనివ్వాలండి. ఎక్కువసేపు మగ్గితే కనుక దొండకాయ అన్నది చెదిరైపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనం అన్నది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. ఈ దొండకాయ కర్రీ అన్నది చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని ఒకసారి చూస్తానికైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా డిలీషియస్ రెసిపీస్ని ఇలాగ సింపుల్గా ఇంట్లో చేసుకునే రెసిపీస్ని అయితే చూపిస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక మంచి మార్నింగ్ రొటీన్తో మిమ్మల్ని మరలా కలుసుకుంటా. అప్పటిదాకా బాయ్ బాయ్, టేక్ కేర్.